వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హవ్య గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఐఎమ్ గుడ్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ప్రతి 10 మంది అమ్మాయిల్లో 8 మందికి పీసీఓడి ఉంటుంది. పీసీఓఎస్ కన్వర్ట్ అయిపోయి పీసీఓడిగా కూడా అయిపోతుంది. వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోవటం, పీరియడ్ కరెక్ట్గా రాకపోవటం, వచ్చిన బ్లీడింగ్ అవ్వకపోవటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నారు. అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటున్నాం. ఓకే, ఇంతకుముందు పీసీఓడి అనేవాళ్ళం, డిసీజ్ అని. ఇప్పుడు ఇట్ బికేమ్ సిండ్రోమ్. ఎందుకు? చాలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి మనకి వీఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఒక డిసీజ్డ్ స్టేట్ లాగా చూస్తున్నాం అనమాట. ఓకే. అన్ఫార్చునేట్లీ చాలా మంది నువ్వు అన్నట్టు యంగ్ గర్ల్స్ ఎవరైతే వస్తున్నారో మా దగ్గరికి, డైలీ నేను చూసే ఓపీడీలో వీఆర్ సీయింగ్ పీసీఓడి గర్ల్స్. ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ చేంజెస్ అయింది. సో నాట్ వన్ రీజన్. ఓకే, సో జెనెటికలీ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఇవి ఎక్కువ శాతంలో చూడటం అనేది చూస్తున్నాం. ఎందుకు? మనం తినే ప్రతి వాటిలో, ఆహారంలో అంతా అడల్టరేటెడ్ ఫుడ్ తింటున్నాము. దానికి తోడుగా మనం లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఏదైతే మన ప్రీవియస్ జనరేషన్స్లో ఉందో ఆ యాక్టివ్ లైఫ్ స్టైల్ చాలా వరకు తగ్గిపోయింది ఈ రోజుల్లో. ఓకే, ఓన్లీ లైఫ్ స్టైల్ వల్లనేనా అంటే నో, లైఫ్ స్టైల్ ఈజ్ ద మేజర్ రీజన్. 70 to 80% ఆఫ్ ద టైమ్స్ మనం పీసీఓఎస్లో చూసేది లైఫ్ స్టైల్ అన్హెల్దీగా ఉండటం వల్లనే మనం ఎక్కువగా దీని ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ చూస్తున్నాం. అందుకనే all the doctors are stressing on maintaining a healthy lifestyle. ఓకే. Healthy lifestyle ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతిదీ నార్మల్ కేసులోకి వెళ్ళట్లేదు కదా. ఈ పీరియడ్ రాకపోతే అమ్మాయి ఆరోగ్యంగా ఉన్నట్టేనంటారా? సో పీరియడ్కి ఆరోగ్యంగా ఉండటానికి అన్నది ఎస్, దెర్ ఇస్ అ డైరెక్ట్ లింక్. ఎందుకు? మనకి బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటాయి. అంటే ప్రతి హార్మోన్ ఏదైతే మనకి పీరియడ్స్ రిలేటెడ్ కావాల్సిందో దాన్ని హెచ్పిఓ యాక్సెస్ అంటాం. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ మనకి రిలీజ్ అయ్యి అది వచ్చి మనకి ఓవరీ మీద యాక్ట్ చేసినప్పుడే మనకి ఓవరీ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని ఫీమేల్ మనకి మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులేట్ చేసే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిగ్గా రాకపోయినా, లేకపోతే ఆ వచ్చిన హార్మోన్స్ మనకు ఓవరీ మీద పడ్డప్పుడు ఓవరీ రెస్పాండ్ అవ్వకపోయినా కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి దానివల్ల పీరియడ్స్ రావట్లేదు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల, పీరియడ్ రాకపోవటం వల్ల ఏమవుతుంది? దాని ద్వారా వచ్చే మన మెటబాలిక్ కాంపొనెంట్ ఇంకొకటి ఉంది. ఓవరీలోంచి హార్మోన్స్ కరెక్ట్గా రాకపోతే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఇంకో కాంపొనెంట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మనం ఏదైతే తింటున్నామో ఆహారమో అది సరిగ్గా బాడీలో ప్రాసెస్ అవ్వక, సో ఇదంతా వెయిట్ గెయిన్ లాగా, ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి వాళ్ళకి వెయిట్ గెయిన్ అన్నది చూస్తున్నాం. ఓకే, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్. సో ఇట్ ఈస్ అన్హెల్దీ. డెఫినెట్లీ ఇట్స్ అన్హెల్దీ బికాజ్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు టైంకి, వాళ్ళకి ఏదైతే మెన్సెస్కి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు టైంకి, ప్లస్ మెటబాలిక్ చేంజెస్ కూడా బాడీలో జరుగుతున్నాయి. మరి ఏం చేయాలి డాక్టర్ గారు వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే? ఓకే, సో నా దీంట్లో మనం దేని వల్ల వచ్చింది పీసీఓఎస్ అన్నది ఫస్ట్ డిటర్మిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, వెదర్ ఇఫ్ వి నోటీస్ లైఫ్ స్టైల్ వల్లనే. ఓకే, ఎవరైనా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు నౌ డేస్, ఒకప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా తిరిగి బాగా మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన సడన్గా జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు, అసలు యాక్టివిటీనే లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి, మనం వీఆర్ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫై ద రూట్ కాజ్. ఓకే, వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ కాజింగ్ దేర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. సో యాజ్ సూన్ యాజ్ యూ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, యూజువల్ 80 to 90% ఆఫ్ దట్ దే డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్. అస్సలు అవసరం ఉండదు. లైఫ్ స్టైల్ మార్చుకొని మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, సైకిల్ కూడా టైంకి వచ్చేయడం అనేది చూస్తాం. ఏదైతే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ మనం ఒక కాజ్ వల్ల చూస్తున్నామో, ఓకే, స్కూల్లో ఉన్న వాళ్ళు యాక్టివిటీస్, స్పోర్ట్స్ అవన్నీ చేస్తుంటారు. మనకి అన్ఫార్చునేట్లీ 10th క్లాస్ నుంచి ఎకడమిక్స్ సడన్గా అప్పుడు దాకా ఆడుతున్న స్పోర్ట్స్ అన్నీ ఆపేసేసి కూర్చొని చదువుకుంటూ ఉంటారు పిల్లలు. సో దట్స్ వెన్ యూ సీ వెయిట్ గెయిన్. ఓకే, సో ఏంటి ఫాల్ట్? దర్ జస్ట్ సిట్టింగ్, ఈటింగ్ అండ్ నాట్ వర్కింగ్ అవుట్. ఓకే, సో ఇలా డైరెక్ట్గా మనకి కాజ్ తెలిసినప్పుడు దాన్ని ట్రీట్ చేయటం కూడా చాలా ఈజీ. యాజ్ సూన్ యాజ్ దే చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, ఆటోమేటిక్గా మనకి హార్మోన్ బ్యాలెన్స్ అన్నది చూస్తాం.
సో యాజ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఒక 5 to 10% వాళ్ళు ఏదైతే ఎక్సెసివ్ వెయిట్ ఉందో అది వెయిట్ కనుక లాస్ అయితే హార్మోనల్ బ్యాలెన్స్ ఇస్ సీన్. ఓకే, సో ఎందుకు ఏ టైం నుంచి వాళ్ళు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతున్నారు, దెన్ అగైన్ విల్ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ ఇన్సైడ్ వాళ్ళకి ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లమ్ ఎంత డీప్గా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత హైగా ఉన్నది అది నోటీస్ చేసి సమ్ టైమ్స్ విల్ హ్యావ్ టు గివ్ దమ్ మెడికేషన్స్. కొంతమందికి హార్మోనల్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, కొంతమందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాజ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఈ పీసీఓడి అనేది మళ్ళీ సిస్ట్ల కింద అయ్యే ఛాన్స్ ఉందంటారా డాక్టర్ గారు? ఈ ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి, వాటి కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? పీసీఓడి అంటేనే మనకి ఓవరీలో నార్మల్ సైజ్ కన్నా కొంచెం చిన్న చిన్నగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటాం, వాటిని సిస్ట్లానే ఉంటాయి, స్మాల్ సిస్ట్లు. కానీ ఓవరీలో సిస్ట్లు అని ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఆ సిస్ట్లు పీసీఓడి వల్ల వచ్చే సిస్ట్లు కాదు. ఓకే, సో దోస్ ఆర్ సిస్ట్. దాని టెండెన్సీ కొంతమందికి బాడీకి టెండెన్సీ ఉంటుంది ఓవరీలో సిస్ట్లు ఫామ్ అవ్వటము, ఆర్ కొన్ని వాళ్ళు తీసుకునే టాబ్లెట్స్ వల్ల కొన్ని హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంతమందికి సిస్ట్ ఫార్మేషన్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి యూట్రస్ లోపల వస్తుంది సిస్ట్ లాగా, సిస్ట్లు అంటారు కానీ యాక్చువల్లీ దే ఆర్ ఫైబ్రాయిడ్స్. అంటే యూట్రస్ లోపల గడ్డలు అంటాం కదా, ఆ గడ్డలు ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది డెవలప్ అవడానికి. సో వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వస్తే దానివల్ల హెవీ బ్లీడింగ్ అవ్వటము, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్సెసివ్గా పెయిన్ రావటము, ఇట్లాంటివి చూస్తాం. అదే ఓవరీలో సిస్ట్లు కెన్ బి నార్మల్ సిస్ట్లు అయినా అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన సిస్ట్లు కూడా చూస్తూ ఉంటాం. సో పీసీఓడికి నార్మల్గా మనం చూసే ఓవేరియన్ సిస్ట్లకి కనెక్షన్ లేదు. ఏ సందర్భాల్లో ఈ గర్భసంచి తీసేయాల్సి వస్తుంది డాక్టర్ గారు? సో గర్భసంచి తీసేయటం అంటే హిస్టెక్టమీ అన్నది దానికి చాలా రీజన్స్ ఉంటాయమ్మా. డిపెండింగ్ ఆన్ ఒక పర్సన్కి ఒక బాడీలో నుంచి ఒక ఆర్గన్ తీసేస్తున్నామంటే మనకి కరెక్ట్ ఇండికేషన్ ఉండాలి. ఎందుకు, ఏజ్ గ్రూప్ ఎంత, ఓకే, వాళ్ళు పిల్లలు ఫర్టిలిటీ అన్నది కంప్లీట్ అయిందా లేదంటే వాళ్ళు పిల్లలు కనాలి అని అనుకున్నది వాళ్ళకి ఫుల్ఫిల్ అయిందా లేదా, ఆ తర్వాత అసలు ఏ రీజన్ వల్ల వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుందో, లేకపోతే పీరియడ్ పెయిన్ ప్రాబ్లమో, లేకపోతే ఎండోమెట్రియోసిసా, వాట్ ఈస్ ద రూట్ కాజ్ అని చూసి అసలు హిస్టెక్టమీ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్ ఆర్ నాట్. హిస్టెక్టమీ అంటే ఏంటి, గర్భసంచికి పూర్తిగా తీసేసే ఆపరేషన్, అది సొల్యూషనా కాదా అని డిసైడ్ చేసి కరెక్ట్ ఇండికేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ ఆర్ క్యాన్సర్ ఏమన్నా ఎర్లీ క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉంటే కనుక అలాంటి టైంలో గర్భసంచి తీసేసే ఆపరేషన్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే డాక్టర్ గారు పీసీఓడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పీసీఓడి రాకుండా ఉండాలి అని చెప్పనంటే ఎస్పెషలీ దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ పేరెంట్స్. ఇంట్లో పాప చిన్నగా ఉన్నప్పుడు కానీ బొద్దుగా ఉంటే బాగుంటుంది మా అమ్మాయి అని చెప్పని చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే అన్హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వటం మొదలు పెడుతున్నారు. ఓకే, బొద్దుగా ఉండటం ఇంపార్టెంట్ కాదు, హెల్దీగా ఉండటం ఇంపార్టెంట్ పిల్లలు. సో యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళు పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచే అవాయిడ్ షుగర్స్, అవాయిడ్ జంక్ ఫుడ్, అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్, ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్ అట్లాంటివి అన్నది మనం అవాయిడ్ చేసి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం చేసి ఎగ్జాంపుల్గా పిల్లలకు కూడా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ డైలీ రొటీన్లో కంపల్సరీ మేక్ షూర్ దట్ ఎవ్రీడే వాళ్ళు బయట అవుట్డోర్ అట్లీస్ట్ 1 hour వాళ్ళు స్పోర్ట్స్ కానీ లేకపోతే గేమ్స్ కానీ పరిగెట్టి ఏరోబిక్ ఎక్సర్సైజ్ వచ్చే సైక్లింగ్ యాక్టివిటీస్ కానీ అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ చేసినప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి యాజ్ ఎ రొటీన్ అలవాటు అవుతుంది. అండ్ ఇంట్లో మేక్ షూర్ దట్ జంక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్. ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ కొనట్లేదు, చిప్స్ ప్యాకెట్స్, పెప్సీ బాటిల్, కోకోకోలా బాటిల్ ఆర్ ఆల్ ద జంక్ ఐటమ్స్ ఫస్ట్ కొనుక్కుంటున్నారు పిల్లలు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. సో కంప్లీట్గా మానేయమని అనట్లేదు, రెస్ట్రిక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అండ్ పిల్లలకు కూడా ఇది హెల్దీ కాదు, ఇది హెల్దీ ఆప్షన్ అని చెప్పని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి డైలీ రొటీన్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలవాటు చేస్తే వాళ్ళు తినగలుగుతారు. ఇప్పుడు కొంతమంది వీఆర్ సీయింగ్ అట్ 12 years, 13 years, 14 years నేను ఈ ఫ్రూట్ తిన్ను, నేను ఆ ఫ్రూట్ తిన్ను, నాకు ఆ వెజిటబుల్ కావాలి, నాకు ఈ వెజిటబుల్ కావాలి అనేది దే ఆర్ బికమింగ్ వెరీ పికీ అండ్ చూజీ. ఎందుకు అలా అవ్వాలి? వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే డైలీ రొటీన్లో అన్ని ఫ్రూట్స్ అలవాటు చేసి టేస్ట్ వెజిటబుల్స్ అన్నీ కూడా అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యే కొద్దీ దే స్టార్ట్ లైకింగ్ ఈటింగ్ ఆల్ దోస్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచో కాదు, ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే.